నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. బ్రిటన్లో గ్రూమింగ్ గ్యాంగ్లు కలవరం పుట్టిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్లు స్థానిక బాలికలపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థీకృత లైంగిక దోపిడీపై దర్యాప్తు జరపగా విస్తుగొల్పే అంశాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగుల్లో పాక్ నుంచి వచ్చిన టాక్సీ డ్రైవర్లు మార్కెట్లో వ్యాపారం చేసేవారే ఉంటున్నారు. ఎంపీ లోవే ఇటీవల పార్లమెంట్లో చేసిన ప్రసంగంలోనూ ఆ గ్యాంగుల ఆకృత్యాలను పూసగుచ్చారు. తీవ్రమైన లైంగిక వేధింపులు, బాల్య గర్భాలు, బెదిరింపులు, బాధితులతో పోలీసుల దుష్ప్రవర్తన, వ్యవస్థీకృత వైఫల్యాలను ఆయన వివరించారు. తాను స్వయంగా జరిపిన అధ్యయనంలో ప్రాణాలతో బయటపడ్డ ఎందరో బాధితుల గాథలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. బాధితులంతా 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారే. గ్రూమింగ్ గ్యాంగుల దారుణాలు అన్నీ ఇన్ని కావు. 13 ఏళ్ల బాలిక ప్రైవేట్ పార్టీలోకి మద్యం సీసాను చొప్పించి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక మహిళ చెప్పిన వివరాల ప్రకారం 13 ఏళ్ల వయసు నుంచి ఆమెపై పోలీసు అధికారులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇప్పటిదాకా 600 నుంచి 700 మంది ఆమెపై అత్యాచారం చేశారు. నా మద్యంలో ఏదో కలిపారని ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. నిజం చెప్పాలంటే భయం వేసింది. ఆసుపత్రిలో కొన్ని మందులు ఇచ్చి పంపించారు. అప్పుడు నా వయసు 15 ఏళ్లు అని ఓ బాధితురాలు వాపోయారు. లైంగిక వేధింపులు పశుత్వ స్థాయికి చేరాయని, బాధితులను పశువుల్లా చూశారని కొంతమంది తెలిపారు. ఒక వ్యాన్లో 15 నుంచి 20 మంది అమ్మాయిలను కుక్కల బోనుల్లో బంధించి ఉంచారని వెల్లడించారు. ఆ గ్యాంగులు అత్యాచారం చేసిన తర్వాత కొట్టారని మరో బాధితురాలు తెలిపారు. నాతో పాటు వేధింపులకు గురైన బాధితులందరూ శ్వేత జాతీయులే అని ఒక బాధితురాలు వెల్లడించారు. పండుగల సమయంలో ఈ దారుణాలు అధికంగా జరుగుతాయని విచారణలో వెల్లడైంది. బ్రిటన్లోని 85 ప్రాంతాల్లో గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలు జరుగుతున్నాయని వెల్లడైందని ఎంపీ లోవే తెలిపారు. 2023లో రిషి సునాక్ ప్రధానిగా ఉండగా గ్రూమింగ్ గ్యాంగుల ఆట కట్టించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాదిలో 550 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. 2025 జూన్ 14న అప్పటి ప్రధాని కీర్ స్టార్మర్ గ్రూమింగ్ గ్యాంగులపై జాతీయ స్థాయిలో చట్టబద్ధ విచారణకు ఆదేశించారు. 2025 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోంమంత్రి షబానా మహ్మద్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. గ్రూమింగ్ గ్యాంగులపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జూలైలో విడుదలైన గ్రూమింగ్ గ్యాంగ్ లీడర్ షబ్బీర్ అహ్మద్ను పాకిస్తాన్కు తిప్పి పంపాలని ప్రస్తుత ప్రధాని ఆండీ బర్న్హామ్ సహా చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే పాకిస్తాన్ అతడి రాకను తిరస్కరించింది. అతడు బ్రిటిష్ జాతీయుడని వాదించింది. బ్రిటన్ అతడి పౌరసత్వాన్ని రద్దు చేసింది. గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలు తొలిసారిగా 2001లో యార్క్ షైర్లోని రోథమ్హామ్లో వెలుగులోకి వచ్చాయి. పాకిస్తానీ సంతతికి చెందిన 5 నిందితులు 12 ఏళ్ల శ్వేత జాతి అమ్మాయిలపై అత్యాచారం చేశారు. వారికి 2010లో శిక్ష పడింది. ఇక 2014లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 16 ఏళ్లలో 1400 మంది పిల్లలు గ్రూమింగ్ గ్యాంగ్ల బారిన పడి బాధితులయ్యారు. చాలా మంది బాధితులు కిడ్నాపై అత్యాచారానికి గురై అక్రమ రవాణా అయ్యారు. ఒక్క 2023లో బ్రిటన్లో 1.15 లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. వాటిలో 4228 మంది గ్రూమింగ్ గ్యాంగుల చేతిలో సామూహిక అత్యాచారాలకు గురయ్యారు. ఆసియా దేశాలకు చెందిన బాలికలు ఈ గ్యాంగులకు లక్ష్యంగానే మారుతున్నారు.